కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు. మత్తయి సువార్త 12:41 చూసినట్లయితే, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. హల్లెలూయా. మన ప్రభు యోనా కంటే గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన శక్తియు కృపయు వర్ణింపశక్యము కానటువంటివి. ఆయన ఎంత గొప్పవాడని చెప్పి మాటలతో వర్ణింపజాలం. ప్రభు ఎంత గొప్పవాడని చెప్పి కొలిచటానికి ప్రయత్నించుట ఒక చిన్న చీమ సూర్యుడు ఎంత పెద్దవాడని చెప్పి కొలుచుటకు ప్రయత్నించడంతో సమానం అంటండి. కాబట్టి సముద్రమును ఒక పిల్లవాడు తన చేత పట్టుకొని ఉన్నటువంటి గవ్వతో కొలిచేటతో సమానం అంట. సముద్రాన్ని కొలిచేస్తానని చెప్పి ఒక గవ్వట్టుకుని వెళ్ళాడు అంటున్న కుర్రడు. అలా ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడు అంటే మన ఊహకు అందనంత గొప్పవాడు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంతైనా గొప్పవాడు అనమాట. మన ఊహకు అందనంత గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు మన ఊహకు అందనంత గొప్పవాడు. ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఇక్కడ సూర్యుని వైశాల్యం ఎంతో చీమ తెలుసుకొనజాలదు. పిల్లవాడు సముద్రం ఎంత పెద్దదని కొలిచి తెలుసుకొనజాలడు. ఆ ప్రకారమే ప్రభు ఎంత గొప్పవాడు అని మనం మన చిన్న మెదడుతో కొలిసి తెలుసుకొనలేము. ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే మన ప్రియ ప్రభు తాను ఎంత గొప్పవాడని తెలియజేయడానికి తాను ఎన్నుకున్న కొందరిని నిలవబెట్టి తాను వారికంటే గొప్పవాడని అని వివరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఒకరు ఎలాగుంటారని చెప్పి ఎరుగని వారికి ఈయన కంటే ఆయన ఎత్తుగా ఉంటాడు అని ఒక వ్యక్తితో పోల్చి మనం చెప్పుచున్నటువంటి విధంగానే ప్రభువు కూడా తను ఎంత గొప్పవాడు అని మనకు వివరిస్తూ ఉన్నాడు పోల్చుకుని. మనం గ్రహించినట్లుగా మొదట తనను యోనా కంటే గొప్పవానిగా మనకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడిగా దేవుడు ఇక్కడ బయలుపరుచుకుంటూ ఉన్నాడు. యోనా 3 రాత్రింపగళ్ళు. మత్తయి సువార్త 12:40-41. 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండునో అలాగ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు తమ తరము వారితో నిలవబడి వారి మీద నేరాస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఒక ప్రవక్త, ఒక సువార్థికుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చిన్న ప్రవక్తల్లో ఒకడైనటువంటి యోనా గారి పేరున యోనా గ్రంథం ఉంది. మొత్తం అధ్యాయాలు 4 మాత్రమే ఉంటాయి. ఇదంతా కూడా చరిత్రైనను చదువుటకు ఆశ్చర్యకరంగాను ఆసక్తికరంగా ఉంటుంది ప్రియులారా. యోనాను మనం ఎల్లప్పుడూ కూడా చిన్నవానిగానే తరస్తూ ఉంటుంటాం. సొర చెట్టు కింద కూర్చొని సనుక్కున్నటువంటి వానిగాను, ఎల్లప్పుడూ మండిపడేటువంటి స్వభావం కలిగినటువంటి వానిగాను, ఆత్మభారం లేనటువంటి వానిగాను, ప్రభువుకి ఎదురాడేటువంటి స్వభావం కలిగినటువంటి వానిగాను భావిస్తూ ఉంటుంటాం మనం ఈ యొక్క యోనా గారి విషయానికి ఆలోచన చేసేసరికి. అయితే యోనా అంత చిన్నవాడు కాదు. యోనా గొప్పవాడే. అశ్షూరు దేశం ఉన్నటువంటి నినెవె పట్టణానికి ఒక సేవకుని పంపనుద్దేశించినటువంటి దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. అది ఇశ్రాయేలీయుల పట్టణం కాదు, అన్యుల పట్టణము. ప్రభు ఒక వ్యక్తిని పంపాలి. నన్ను ఎరిగిన ప్రజల దగ్గరికి, ప్రభువుని ఎరగనటువంటి వారు అతడు జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు ప్రసంగించడం సులభం, కానీ అయితే అన్యజనులకు ప్రసంగించడం సులభం కాదు. ఆ కష్టమైనటువంటి పనికి దేవుడు యోనాని ఏర్పరచుకున్నాడు. యోనా నిజంగా గొప్పవాడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా ప్రసంగం బలం కలిగిందే ఉన్నది కాబట్టి అతడు కేవలం ఒక ప్రసంగమే చేశాడు. ఆ ప్రసంగం యొక్క సారాంశం ఏం తెలుసా? 40 దినములకు నినెవె పట్టణం నాశనమవుతుంది. యోనా 3:4 చెప్పాడు. ఈ ప్రసంగం అగ్ని వలె క్రియ చేసింది. దాని ప్రభావాన్ని చదువుచూ ఉండగా ఆశ్చర్యం కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రకటనను వినినటువంటి 120,000 మంది కంటే ఎక్కువ మంది మారు మనసు పొందారు.
నినివే రాజు తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజ్య వస్త్రము తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. మనుషులు మాత్రమే కాదు, పశువులు, ఎద్దులు, గొర్రెలు కూడా ఉపవాసం ప్రకటించారు. ఎంత గొప్ప ఉద్యమమో చూసారా? యోనా నిజంగా గొప్పవాడే. ఇంతవరకు మీరు చాలా ప్రసంగాలు వినుంటారు, ఉద్యోగ ప్రసంగాలు వినుంటారు. ఒక్క ప్రసంగంలో కూడా 1,25,000 మంది మార్చబడినట్లు ఆ? వినలేదు కదా. ఎవరన్నా ప్రసంగం చేస్తే 1,20,000 మంది మార్చబడినట్లుగా ఎక్కడన్నా చరిత్ర ఉన్నదా? కానీ నోవహు 125 సంవత్సరాలు ప్రసంగించినా కానీ కేవలం తన ఇంటి వారైనటువంటి 8 మందిని మాత్రమే మార్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు ప్రసంగించినప్పుడు 5,000 మంది రక్షించబడ్డారు. మనం చదువుచున్నాము, ఇవి యోనా వలన మార్చబడిన వారితో సమానం కాదు. హల్లెలూయా. వింటున్నారా? వేల్స్ దేశంలో కలిగినటువంటి ఉద్యమాల గురించి మనం చదువుతున్నప్పుడు 1903 సంవత్సరంలో బయలుదేరినటువంటి వేల్స్ ఉజ్జీవము వలన ఎన్నో సంవత్సరాల తర్వాత 1,00,000 మంది ప్రభు యొద్దకు మళ్ళారంట. మనం యోనాను ఎన్నడూ కూడా అల్పమైనటువంటి వానిగా భావించరాదు ప్రియులారా. యోనాను మరి పరిహసించరాదు. క్రైస్తవ నాటకాల్లో యోనా ఎగతాళి చేయబడినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఆవేదన చెందుతూ ఉన్నాం. యోనా గొప్పవాడు, మన ప్రభు యోనా కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యోనా గొప్పవాడు. అర్థమైందా? ఒక్క ప్రసంగంతో 1,00,000 చూస్తారా ఎంతమంది అండి? ఒక్క ప్రసంగంతో 1,20,000 మంది. 1,20,000. యోనా గొప్పడు కదా మరి. తిట్టుకోవటమే మనకు తెలుసు. యోనా అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుని మాట లేదు, అలా చేసి ఇలా సనిగాడు. అసలు మనసులో లోపాల గురించి చెప్పమంటే ఎంత భలే చెప్తారో. మనసులో ఉన్న మంచి గురించి చెప్పాలంటే ఒక్కరు మాట్లాడరే. మనసులో ఉన్న మంచి విషయం చెప్పాలంటే యోనాలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పాలంటే ఎవరు చెప్పరు. కానీ దేవుడు చెప్తున్నాడు, యోనాలో గొప్పతనం చెప్తున్నాడు దేవుడు. యోనాలో ఉన్న గొప్ప విషయం చెప్తున్నాడు దేవుడు. మంచిని గుర్తించడం నేర్చుకోండి, మంచిని గుర్తించడం నేర్చుకోండి. హల్లెలూయా. యోనా గొప్పవాడు. మన ప్రభు యోనా కంటే గొప్పవాడు. మన ప్రభు యేసుక్రీస్తు చేసినటువంటి బోధల వలన ఈరోజు కోట్ల కొలది ప్రజల మార్పు చెందుతున్నారు. కాబట్టి ప్రభు గొప్పోడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమ్మిం కడుపులో ఎలా ఉన్నాడో కానీ యేసుక్రీస్తు ప్రభువారు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో నుంచి మృత్యుంజయుడై లేచాడు. కాబట్టి మన ప్రభువు గొప్పవాడు. యోనా ప్రసంగం కేవలం నినివే పట్టణానికి మాత్రమే చేయబడినటువంటి ప్రకటన ఉన్నది. అయితే ప్రభు మాటలు ప్రపంచమంతటా కూడా వెలిచి ఉన్నాయి. ఆయన నామాను బట్టి పరలోకం ఉన్నటువంటి వారును, భూమి మీద ఉన్నటువంటి వారును, ఈ భూమి కింద ఉన్నటువంటి వారు కూడా మోకరిస్తూ ఉన్నారు. ప్రభు గొప్పవాడా కదా? గొప్పోడే. యోనా వర్తమానం కంటే ప్రభు సత్యం గొప్పది. నాశనమైనటువంటి నాశనమగును అని యోనా ప్రసంగించాడు. బ్రతికెదరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించాడు. నేను జీవమంటా ఉన్నాడు. సత్యధరని చెప్పి యోనా ప్రసంగించాడు. నిత్య జీవం పొందుతారని యేసు ప్రభువు ప్రకటించాడు. పడద్రోయబడుదురు అని చెప్పి యోనా ప్రకటించారు. కాపాడబడతారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించారు. హల్లెలూయా. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. సహోదరులారా, యోనా కంటే గొప్పవాడు నీ యొద్ద ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీవు పట్టుకొని నీడల నాశనం నుంచి రక్షించబడతావు. యెరూషలేమును కపెర్నహూమును హెచ్చరించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మన చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. నేడు ఆయన యొక్క ఆ యొక్క వర్తమానాలు బయలువెలుస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని గ్రహించాలి. యోనా కంటే గొప్పవాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా పరలోక ద్వారము నేడు నీ కొరకు తెరవబడి ఉన్నది. యోనా సేవకుడైతే యేసుక్రీస్తు యజమానుడు. సేవకుడు యజమానుని కంటే గొప్పవాడు కాదా? పిల్లలు గమనించాలి. యోనా సేవకుడు అయితే యేసుక్రీస్తు యజమానుడు. సేవకుడు యజమానుని కంటే గొప్పవాడు కాలేడు. కాబట్టి ప్రభువు తన సేవకుని గణపరుస్తూ ఉన్నాడు. అధికారము, శక్తి, కృపను అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మనం సేవకులము దేవుని కంటే ఎక్కువగా హెచ్చింపరాదు. అనేకులు ప్రభువుకు చెల్లించవలసినటువంటి మహిమను, ఘనతను సేవకులు చెల్లించుచున్నారు, సేవకులకు చెల్లిస్తూ ఉన్నారు.
కాబట్టి త్రొట్టిల్లిపోవటమే కాకుండా సేవకులు త్రొట్టిల్లటానికి కారణమైపోతూ ఉన్నారు. దీనిని ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు సేవకులైనట్లయితే మీలో ఆత్మీయ అహంభావం ప్రవేశించకుండా చూసుకోవాలి. నా సేవ, నా ప్రసంగం ద్వారా రక్షించబడినటువంటి వారు అని చెప్పకుండా నిన్ను క్రీస్తు ఎదుట తగ్గించుకొని క్రీస్తుని గొప్పవానిగా హెచ్చించాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారి సేవ నిమిత్తం కేరళ రాష్ట్రం అందున్నటువంటి ఆ తిరువనంతపురం పట్టణానికి వెళ్ళారంట ఒక సేవకులు. అప్పుడు ఒక తల్లి చనిపోయినటువంటి తల్లి ఏం చేసిందంటే చనిపోయాడు ఆ చనిపోయినటువంటి తన కుమారుని ఆ భుజాల మీద వేసుకుని ఆయన వద్దకు వచ్చిందటండి. ఆమె దుఃఖము కన్నీరు చూసినటువంటి ఆ సాధు గారు, మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క హృదయం కరిగించబడిపోయింది. ఆయన ఆ బిడ్డను తీసుకుని దేవుని తట్టు కన్నులెత్తి ఆసక్తితో ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన ప్రభు అద్భుతం చేశాడు. చనిపోయిన బిడ్డ సజీవునిగా లేచాడు. కన్నులు తెరిచి తల్లి ముఖాన్ని చూసి నవ్వాడు. పట్టజాలనంత సంతోషంతో ఆమె హృదయం నిండిపోయింది. వెంటనే ఆమె సాధు సుందర్ సింగ్ గారి యొక్క పాదాల మీద పడి, అయ్యా, మీరే కంటికి కనబడే దేవుడు, మీరే నిజమైన దేవుని అవతారం, మీరే నా బిడ్డను బ్రతికించారని చెప్పి ఆయన కొనియాడసాగిందంట. సాధు సుందర్ సింగ్ గారి యొక్క మనసు నొచ్చుకున్నదంట. అమ్మా, నేను కేవలం మనుషుడు మాత్రమే, మీరు నాకు మొక్కకూడదు అని ఎంతగా చెప్పినా సరే ఆమె ఆలకించలేదు. ఆవేదన చెందినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, ప్రభువా, నీవే జీవం కలిగిన దేవుడు, ఈ బిడ్డను బ్రతికించిన వాడవు నీవే, నీ నామమును బట్టి ఈ బిడ్డ బ్రతికింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ నామాన్ని బట్టి ఈ బిడ్డ బ్రతికింది, నీ నామం ద్వారానే ఈ బిడ్డ బ్రతికింది. కాబట్టి ఇది నువ్వు చేసినటువంటి కార్యం దేవా. ఈ కార్యానికి ఘనత, మహిమ, ప్రభావములు సమస్తము కూడా నీకే చెందాలి. ప్రభువా, నీవే జీవం కలిగిన దేవుడు, ఈ బిడ్డను బ్రతికించిన వాడు నీవే, నీకే మహిమ. ఇదిలో ఉండగా ఆమె నన్ను ఆరాధిస్తుందంటేసేయా, నన్ను క్షమించేసేయా అని చెప్పి అంగలార్చాడంట. అంతేకాదు, తనకి ఇక మిగతా అద్భుతములు చేయి వరం వద్దని చెప్పి దేవుడు తనకు దయచేసిన వరాన్ని ఆయనకి ఇచ్చేసేసాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి సేవకుల కన్నా ప్రభువే గొప్పవాడని మరవద్దు. ప్రభువుకు చెల్లించవలసిన మహిమ, ఘనత మనుషులకు చెల్లించొద్దు. మనుషులను ఎదుర్కొనేటువంటి అనేకులు ఏ సేవకుని యొద్దకు వెళితే మంచిదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరి యొద్దకు వెళితే ప్రవచనం చెప్తారు ఆశిస్తూ ఉన్నారు. ఇది మంచిదే కానీ ప్రభు యొద్దకు వెళ్లకుండా, ఆయన యొద్ద ప్రార్థించకుండా, ఆయన మీద నీ భారం వేసుకోకుండా ఎన్నడూ కూడా సేవకుల యొద్దకు వెళ్ళొద్దు. ముందు దేవుడి మీద భారం వేసి అప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్తే సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మొదట ప్రభువుకు తెలియజేయాలి నీ సమస్య అంతాను, తర్వాత ప్రభు సేవకులకు తెలియజేయాలి. ఒక దైవజనుడు తన కుటుంబ సమేతంగా ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు. రొద్దుకున్నటువంటి సమయంలో ఒక సహోదరు వచ్చి ఇంకా చీకటి పడిపోతున్నాడు. వచ్చి ఆయన వద్దకు ఆతృతతో వచ్చిందంట. అయ్యా, ఈరోజు ఉదయం నుంచి నేను మీ కొరకు కనిపెట్టుచూ ఉన్నాను. నా జీవితంలో ఎన్నో పోరాటాలు, కనీసం 1 గంట అయినా సరే మీతో మాట్లాడాలి. నా హృదయంలో ఉన్న భారమంతా కూడా కుమ్మరించుకోవాలయ్యా, అప్పుడు మాత్రమే నాకు విడుదల లభిస్తుందని చెప్పిందంట. అందుకని దేవుడు, అమ్మా, నీ సమస్యలను వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నాకంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు విని పరిష్కరించడానికి శక్తిమంతుడైనాడు. నేటి అనగా ఈరోజు ఉదయము మీరు ప్రభుతో ఎంత సమయం గడిపారు, ఎంతసేపు ప్రార్థించారు, ప్రభు పాదాల చెంత మీ యొక్క భారాన్ని దించితారా, పెట్టారా అని ప్రశ్నించాడంట సేవకుడు. ఆ సహోదరి జవాబు చెప్పలేకపోయింది. అయ్యా, మీ యొద్ద ప్రార్థించడికే పరిగెత్తి వచ్చింది అని మాత్రమే చెప్పింది. కానీ అప్పుడు ఆ దైవజనుడు, అమ్మ, ప్రభు నాకంటే గొప్పవానిగాను శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి నేను నీ కొరకు రక్తం కార్చలేదు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. నేను నీ కొరకు మరణించలేదు, ఆయనే నీ కొరకు మరణించాడు. నీ సమస్యల పరిష్కారం, ఆదరణ నా వశం లేదు. అయితే ప్రభు గొప్పవాడును శక్తివంతుడై ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించిన తర్వాత నా యొద్దకు రా, అప్పుడు నేను నిన్ను ఓదార్చి పంపిస్తాను, నీకు కావలసినటువంటి ప్రార్థన చేస్తానని చెప్పి పంపించేసారంట. దేవుని సేవకులారా, నీ సేవా ఉద్దేశములన్నీ కూడా నిన్ను గూర్చి, నీ సేవను గూర్చినటువంటి ప్రస్తావనగా ఉండొద్దు. నీవు ప్రభుని, ఆయన బలాన్ని, మహత్కార్యాన్ని హెచ్చించి మాట్లాడాలి. ప్రభువే గొప్పవానిగా నీ జీవితంలో, నీ సేవలో ఉండనివ్వాలి. ప్రజలను నీ వైపుకు ఆకర్షించుకోకూడదు. ఎప్పుడు కూడాను అట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. ప్రజలు మన వైపు ఆకర్షించబడకూడదు. ఏ వర్తమానం చెప్పినా, ఏది చేసినా ప్రభు వైపు ఆకర్షితులు అవ్వాలి. ప్రజల ప్రభు వైపు ఆకర్షితులు అయ్యేలా చూడాలి.
ప్రజలను ప్రభు వైపుకి తిప్పడానికి ప్రయత్నించాలి. ప్రభువును నీ యొక్క స్వార్థానికి వాడుకోకూడదు. ప్రభువు నిన్ను వాడుకొనున్నట్లుగా ఆయన చేతికి మనల్ని మనం తగ్గించుకొని అప్పగించుకోవాలి. ఆనాడు బాప్తిస్మిచ్చేటువంటి యోహాను తగ్గించుకొని ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది అని చెప్తూ ఉన్నాడు. అది ఎంత మాదిరికరమో ఆలోచించి చూడండి. నేను తగ్గవలను, అయితే నా కొరకు జీవిస్తున్నటువంటి, జీవమిచ్చినటువంటి, నన్ను ప్రేమించి విమోచించిన నా ప్రియ ప్రభువు హెచ్చవలసినది. ఆయన మంద విస్తరించవలను, ఆయన సేవకులు పెరగవలను, ఆయన గొప్పవాడై సింహాసనమునందు ఆసీనుడై ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సహోదరి స్నేహితులారా, నిన్ను తగ్గించుకొని ప్రభువును హెచ్చించాలి. దావీదు తనను పురుగును అని చెప్పి దేవుని ఎదురు తగ్గించుకున్నాడు. కీర్తన 22:6 మనం చూస్తూ వచ్చి ఉన్నాం. పాపులు లేని ప్రధానుడు అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. 1 తిమోతి 1:15 ఆయన సేవా విజయానికి కారణం ఆయన తన జీవితాంతమంతా కూడా ప్రభువు గొప్పవాడని చెప్పి హెచ్చరించబడ్డాడు. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు, ఆయన ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడు, సువార్థికులందరికంటే గొప్పవాడు, సేవకులందరికంటే గొప్పవాడు. ఆయన కృప గొప్పది, ఆయన రక్షణ గొప్పది, ఆయన కార్యము మహా గొప్పది. ప్రభు గొప్పవాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి బలపరచును గాక. ఆమేన్.